మొన్న సండే మా ఇంటి దగ్గరలోని ముత్యామాంబ తల్లి ఆలయంకి వెళ్ళామండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇదైతే సండే రోజు అండి. సండే రోజు మేము ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. ఇంకా సండే అంటే ఎవ్రీ సండే యాక్చువల్గా మా అమ్మాయిలకైతే హెడ్ బాత్ అది చేపిస్తూ ఉంటాను. మా ఇద్దరు అమ్మాయిలు అయితే పూజకి కావాల్సినవన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నారు. మా పెద్దమ్మాయి అయితే ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది, బెల్లము పీసెస్ కట్ కావట్లేదని. ఎలా వస్తే అలా కట్ చేయమని చెప్పాను. మేమైతే అక్కడ తెలంగాణలో అయితే పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎవ్రీ ఇయర్కి అయితే 2 టైమ్స్ ఖచ్చితంగా వెళ్తామండి. మేమైతే అటుకులు, పుట్నాలు, బెల్లము ప్రసాదంగా తీసుకెళ్తాము. సండే కదా, ఇంకా మా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. సండే వెళ్తే అందరం హ్యాపీగా కలిసి వెళ్ళొచ్చు. ఇంకా సండే రోజు అయితే మా పిల్లలు దేవుడి దగ్గర అన్నీ రెడీ చేశారు. పిల్లల్ని దీపం వెలిగించమని చెప్పాము. ఇద్దరు కలిసి అయితే వెలిగిస్తున్నారు. ఇలా వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, ఇలా చేయాలి ఏంటి అనేది. గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మా అమ్మాయిలు ప్రతిరోజు అయితే దేవుడికి దండం పెట్టుకుంటారండి. మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చి స్నానం చేశాక కూడా మళ్ళీ దండం పెట్టుకుంటారు. సూర్య నమస్కారాలు చేసుకుంటారు. రోజు అయితే బొట్లు పెట్టుకుంటారండి. చక్కగా కుంకుమ బొట్టు, విభూతి బొట్టు అయితే పెట్టుకుంటారు. ఇంకా నేనైతే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయను, కానీ మా అమ్మాయిలు ఇద్దరు అయితే ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసుకుంటారండి. అది చాలా మంచి పద్ధతి. పైగా ప్రత్యక్ష దైవం అండి సూర్య భగవానుడు అంటే. ఎవ్రీ ఇయర్ ఉగాదికి ముందు ఒకసారి వెళ్ళడం అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఇంకా మేమైతే పోచమ్మ తల్లికి ఉల్లిగడ్డలు, పెరుగు, ఇలా అటుకులు, బెల్లం, పుట్నాలు పెడతాము. అలాగే మా ఇద్దరు అమ్మాయిలకి డ్రెస్సెస్ తీసుకొని అవి కూడా అమ్మవారి దగ్గర పెడతాము. యాక్చువల్గా మా ఇంట్లో ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అయినా కూడా అమ్మవారికి బట్టలు పెట్టడం ఒక పద్ధతి అన్నట్టు. ఈ ముత్యమాంబ టెంపుల్ మా ఇంటికి నియర్ బై ఉన్న వేపగుంట టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఎవ్రీ ఇయర్ మార్నింగే వెళ్ళే వాళ్ళము. ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది. ఎప్పుడు ఇక్కడ ఎవ్రీ సండే క్లాసిక్ డ్యాన్స్ పిల్లలు ఉంటారండి. ఇంకా ఆ రోజు మేము వెళ్ళేసరికి వాళ్ళందరూ అప్పుడే వెళ్ళిపోయారు. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే పిల్లలు ఉంటారు కదా, మా పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదం అది పంచిపెట్టే వాళ్ళము. ఈసారి కొంచెం లేట్ అయింది, పిల్లలు ఎవరు లేరు. ఇక్కడ బయట మనకి శివలింగము, నందీశ్వరుడు, వినాయక స్వామివారు, ఇంకా దేవతలు ఉంటారండి. మనమే మంచిగా అభిషేకం చేసుకోవచ్చు అండి. శివుడికి అయితే జలాభిషేకము. ఆ పక్కనే ట్యాప్ ఉంటుంది. ఇంకా వాటర్ తీసుకొని వచ్చి అయితే మేమందరం అయితే జలాభిషేకం చేసామండి. మా చిన్నమ్మాయికి అయితే మధ్యలో శివలింగం ఉంది కదా, లోపలికని ఉంది కదా, కొంచెం వంగి వాటర్ పోయడానికి అయితే రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. ఇంకా మెల్లిగా ఇలాగో ట్రై చేసి పోస్తుంది. ఇంకా ట్రై చేసి అయితే ఫైనల్గా శివుడికి అయితే అభిషేకం చేసిందండి. ఇంకా మా అమ్మాయి అయిపోయిన తర్వాత ఆ చిన్న బిందె నాకు ఇచ్చింది. ఇంకా నన్ను కూడా వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేయమని. ఇంకా మా వాళ్ళందరూ అయిపోయాక నేను కూడా అభిషేకం చేశాను. తెలంగాణలో అయితే ఎక్కువ పోచమ్మ తల్లి ఉంటారండి. ఇక్కడ కూడా ఎక్కడ ఉన్నారంట, కానీ మాకైతే పెద్దగా ఐడియా లేదు. ఇంకా పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి అక్క చెల్లెళ్ళు ఇంకా కనుక్కుంటే వెళ్ళొచ్చు అన్నారు ఇక్కడికి కూడా. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అయితే ఇక్కడికే వెళ్తున్నామండి. మళ్ళీ మేము అటు తెలంగాణ సైడ్ వెళ్ళినప్పుడు పోచమ్మ తల్లి దేవాలయానికి కూడా వెళ్తాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మవారే కదండి, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటే అంతే చాలు. పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే ఎక్కువ సండే, వెన్స్డే వెళ్తారు. మేమైతే ఇక్కడ ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి కూడా మోస్ట్లీ సండేనే వెళ్తామండి. ఎందుకంటే ఇంకా సండే అయితే పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు సండేసే వెళ్తున్నాము. మేము ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళిందుకు కూడా నేను ఒకటి చిన్న వ్లాగ్ అది పెట్టానండి. మా ఇద్దరు పిల్లలకి చికెన్ పాక్స్ అయినప్పుడు కూడా ఇక్కడికే తీసుకెళ్ళామండి, ఈ అమ్మవారి దగ్గరికే టెంపుల్కి. పంతులు గారు అయితే ఇద్దరు పిల్లల్ని మంచిగా లోపలి వరకు అయితే పంపించారండి, అమ్మవారికి దండం పెట్టుకోమని. ఇది 2 ఇయర్స్ బ్యాక్ అండి అలా జరిగింది. చికెన్ పాక్స్ అయింది ఇద్దరికి. మా పెద్దమ్మాయికి అయ్యి తలస్నానం అయిన వెంటనే మా చిన్నమ్మాయికి అయిందండి. మామూలుగా అయితే ఇంట్లో ఒకరికైతే పిల్లలకి ఖచ్చితంగా ఇంకొకరికి అవుతుందంటారు.
ఇంక ఇక్కడైతే అమ్మవారికి దీపం వెలిగిస్తున్నామండి. ఎవ్రీ ఇయర్ కూడా వెలిగిస్తాము. ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిందండి. ఇంకా అమ్మవారి గురించి అయితే చెప్పక్కర్లేదండి. ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. భలే కళగా ఉంటారండి అమ్మవారు అయితే. ఇంకా పిల్లలు ఎవరు లేరు. ఇక్కడ ఒక అతను ఉంటే అతనికైతే మా పిల్లలిద్దరిని ప్రసాదం పెట్టమన్నాము. ఇంకా వాళ్ళిద్దరైతే ప్రసాదం పెడుతున్నారు. అన్నపూర్ణాదేవి అమ్మవారు శివుడండి. ఇక్కడ ఏంటంటే అన్నపూర్ణాదేవి అమ్మవారు శివుడికి అన్నం పెడుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టు చుట్టూ అయితే సర్పాలండి, జంట నాగులు ఉన్నాయి, కొన్నేమో సింగిల్గా కూడా ఉన్నాయి. ఇక్కడైతే పేర్లు కూడా రాసున్నాయండి, చాలా బాగున్నాయి. ఏ నాగు ఇలాగా అని. ఇక్కడైతే ఎన్ని రకాల నాగుపాములు ఉన్నాయో ఇప్పుడే తెలిసిందండి ఈ పేర్లు చూసిన తర్వాత. మామూలుగా జంట నాగులు చాలా ఉంటాయి కానీ పేర్లు అయితే నేను ఇక్కడ చూడలేదు. ఇక్కడైతే పేర్లు కూడా రాసున్నాయి. ఒక్కొక్క సర్పము షేపు ఒక్కొక్కలాగా ఉందండి. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసామండి. బాయ్ అండి.